హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మేము జూ పార్క్ వచ్చామండి. ఇక్కడ కిషన్ బాగ్ దగ్గర. ఇదే బయట ఎంట్రన్స్ చూడండి, వచ్చేసాము జూ పార్క్. ఇది వచ్చే దారి, లోపలికి వచ్చే దారి. ఇదేమో లోపలికి వెళ్ళే దారి. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడనైతే టికెట్స్ కోసము లైన్లోనైతే నిల్చున్నాను. చూడండి, ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. పెద్దోళ్ళకైతే 70 రూపీస్ అంట, చిన్నోళ్ళకేమో 45 రూపీస్ అంట. అది 10 ఇయర్స్ లోపల పిల్లలకి 45, ఇంకా 11 ఇయర్స్ నుంచి మాత్రం 70 రూపీస్ అంట. సండే వచ్చేసి 80 రూపీస్ పెద్దోళ్ళకి, 55 రూపీస్ అంట 10 ఇయర్స్ పిల్లల లోపలికి అంట. చూడండి, ఇదైతే ముందట. మేమైతే ఆన్లైన్ చేసాము టికెట్స్. ఇంకా లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇది లోపలికి మా బాబు వెళ్తున్నాడు. ఇదైతే ముందట మొత్తము. ముందైతే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది గ్రీనరీతో. చూడండి, ఇదంతా టికెట్స్కి కూడా చాలా లైన్ ఉందండి. మార్నింగ్ 8:30 to 4:30 వరకు అంట. చూడండి, ఇవైతే లోపలికి అలో లేవంట. బ్యాగ్స్, చెద్దరు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ చూడండి ఇక్కడ పెట్టి నేను అలో అని చెప్పి పెట్టారు. అక్కడ 10-20 రూపీస్లో ఒకటి సంచి ఇస్తున్నారు. ఇక్కడ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంచులు ఇస్తారు చూడు, అలాంటి దాంట్లో మనం ఇంటికెంచైనా తెచ్చుకోవచ్చు. ఒకవేళ కవర్ తెచ్చుకునేది ఉంటే ఇక్కడ మాత్రం 10-20 రూపీస్లో ఇస్తున్నారు. ఆన్లైన్ చేసింది టికెట్ అక్కడ చూపించాలి, మన ఫోన్లో చూపించి ఇక లోపలికి వెళ్ళడమే. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాము. లోపటనైతే చాలా మంచిగా ఎంట్రన్స్లోనే గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడండి, లోపలికి అయితే వెళ్తుంది. ఇదైతే ముందుట చాలా బాగుంది అసలు. ఇక్కడ ఫొటోస్ అయితే చాలామంది దిగుతుర్రు, మేము కూడా దిగుతున్నాం. చూడండి, మా పిల్లలు. ఇక్కడ నేను ఇంకా మా ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము. గ్రీనరీ చాలా బాగుంది, లొకేషన్ కూడా బాగుందని చెప్పి హాయ్ చెప్తున్నాము. ఫ్రెండ్స్, మీకోసమే తీశాను వీడియో. మేము కూడా ఎంజాయ్ చేసాం, మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీశాను. స్కిప్ చేయకుండా మొత్తం తీయండి. చూడండి, చాలా బాగుంటుంది. ఈ చెట్టు అయితే భలే ఉంది అసలు, రెక్కలు బాగున్నాయి. చూడండి, మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్తున్నాడు. ఇక్కడనైతే ట్రైన్ ఉంది. ట్రైన్కి మళ్ళీ ఆటోకి దేనికి దానికి టికెట్సేనండి. మేమైతే వీడియో తీయాలని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మేము. చూడండి, వీడియోనైతే నేను మొత్తం కవర్ చేస్తున్నాను, మీరు చూడండి. గ్రీనరీ చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ కోతి పైకి ఎక్కింది, చూడండి ఎలా దుంకుతుందో. ఆడుకుంటుంది అది. భలే ఆడుకుంటుంది చూడండి ఒక్కతే. ఇక్కడ వాటరు తాంబేళ్ళు అంటారు చూడండి, చిన్న చిన్నవి. పులి చూడండి, పులి అయితే భలే ఉంది. 2 పులులు ఉన్నాయి ఇక్కడ, 2 ఒక్క దగ్గరనే కూర్చున్నాయి చూడండి. మంచిగా దానిపైన కూర్చొని చూస్తున్నాయి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న బర్డ్స్ అవి. ఇంకా జూ పార్క్ అంటేనే అన్నీ ఇవే కదండి. మ్యాక్సిమం అయితే వీలైనంత మట్టుకైతే వీడియోనైతే తీసాము, మీరు కూడా చూస్తారని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. చూడండి, లయన్ అది.
ఏవేవైతే మంచి మంచిగా ఉన్నాయో అవైతే మొత్తం కవర్ అయితే చేసామండి మేమైతే. కొంగలు చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు వేసిర్రు, అవి తింటూ ఉంటూ ఆడుకుంటున్నాయి అవి. ఇక్కడికించి చూడండి వైట్ పులి వస్తుంది. దాని కాళ్ళకి ఏదో గాయం అయినట్టుంది పాపము. అది వాటర్లో కూడా ఎలా మంచిగా స్నానం చేసింది, అందులోనే చేసి పైకి ఎక్కి చూడండి ఇక్కడ వస్తుంది. ఇది కోడి, ఊరు కోళ్ళు. ఇదైతే భలే ఉండే కోడి. గ్రీనరీతోనైతే చాలా బాగుంది అసలు. అదిగోండి చూడండి కోళ్ళే ఇవి. ఇదైతే చూడండి ఎంత కలర్గా ఉంది అసలు. దీని తోక భలే ఉంది, పొడవుగా ఉంది చూడండి. తోకనే చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ వైట్ నెమలి అండి, మొత్తం విప్పుకొని చూడు ఎంత బాగుందో అసలు. చూడండి మొత్తం విప్పుకుంది, చాలా బాగుంది. ఎంత పెద్దగా విప్పుకుందో చూడండి. ఇది విప్పుకోగానే అందరూ ఇంకా ఫోన్లలో వీడియోసే ఫొటోసే చూడండి తీశారు. చూడండి నక్కి ముందుకు వచ్చేస్తుంది అది. అబ్బా వైట్ది ఇది చాలా బాగుంది కదా. ఏనుగు, 3 ఏనుగులు ఉన్నాయి. 2 ఏమో ఇక్కడ తింటున్నాయి, అదొకటేమో వస్తుంది ఇక్కడ రౌండ్ తిరిగి వస్తుంది చూడండి మెల్లగా. పెద్ద పెద్ద ఏనుగులు గడ్డి తింటుంది. ఇది మెల్లగా వస్తుంది అందులో నుంచి. చూడండి ఇక్కడ పులి స్నానం చేస్తుంది. కోతి, తాబేలు చూడండి చిన్న చిన్నవి ఆడుకుంటున్నాయి. అందులో చేపలు కూడా ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. చేపలు అయితే కొంచెం కనిపిస్తలేవు కానీ తాబేళ్ళు అయితే చూడండి. ఇది బటర్ఫ్లైదంట. ఇది వచ్చేసి బతికిందేనండి. ఎంతసేపటి నుంచి మేము నిల్చొని ఉన్నాము, అలాగే నోరు పెట్టి ఉంది కానీ చాలాసేపటి తర్వాత అదిగోండి మూస్తుంది. అందరు అసలు ఇది నార్మల్గా వేరేదేమో అనుకొని వాటర్ వేశారు, అయినా కదలలేదు. తర్వాత కొద్దిసేపు అయినాక అప్పుడు కదిలింది.
పిల్లిలు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిర్రు. పెద్దది వైట్ది చూస్తున్నారా? అదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, వస్తుంది. చూడండి, నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. రెండొక్క దగ్గర కూర్చుంటాయి. ఇంకా ఆడుకుంటున్నాయి, తిరుగుతున్నాయి, కూర్చున్నాయి. ఇందులో లోపలికించి మెల్లగా వస్తాయి బయటికి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, దేవుంది. లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ బయటికి ఎంచే వీడియో తీసాను. చూడండి, వాటర్ వస్తున్నాయి. అక్కడ కూర్చొని ఉంది చూడండి, పెద్దగా ఉంది సింహం.
సఫారీ వెళ్ళడానికండి ఇక్కడ లైను మళ్ళా చాలా ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అందరు ఎగ్జైట్గా ఉన్నారు. 80 రూపాయలు పెద్దవాళ్ళకి, 10 ఇయర్స్ లోపు పిల్లలకి 45 రూపీస్ అంట. ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. లోపలికి వెళ్తే హాఫ్ అన్ అవర్ మొత్తం తింపుకొని బయటికి వస్తుందంట. చూడండి బస్సులోనైతే ఎక్కాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడనైతే చాలా బాగుంటుందని చెప్తే మేము కూడా టికెట్ తీసుకొని సరే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో మధ్యలో పుల్లులు, పెద్ద పెద్ద పుల్లులు ఉంటాయంట. చూడండి ఫస్ట్ గేట్ అయితే వచ్చేసింది, లోపలికి వెళ్తున్నారు. బస్సులో నుంచి అయితే కిందికి దిగడానికి అయితే లేదు, బస్సులో కూర్చొని మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి కనిపిస్తే కొద్దిసేపు బస్సు ఆపి బాగా చూపించాడు. ఒక్కొక్కసారి అయితే బస్ మధ్యలోకి కూడా వచ్చేస్తాయంట. బస్సుల ముందట కూడా ఆడతాయంట, ఇట్లా బస్కి టచ్ కూడా అవుతాయంట. బస్ పక్కలనైతే చాలా బందోబస్తుగా ఉంది బస్సు. ఒకసారి బస్కి అటాక్ కూడా చేస్తారంట. చూడండి లోపలికి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏం లేదు, కనిపించినప్పుడు ఆపుతుర్రు, లేకుంటే తిప్పేస్తుర్రు. కానీ ఇందులో చాలా బాగా అనిపించింది అసలు. ఒక్కొక్కరు అయితే చాలా భయపడిపోయారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. పెద్ద పెద్ద పులులు ఉన్నాయి ఇక్కడనైతే.
మొత్తం అయితే అయిపోయింది, ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఇది బయట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎట్లయినా హాలిడేస్ కదండి, మీరు కూడా పిల్లలతోని విజిట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు రియల్గా చూపించి ఎప్పుడైనా బుక్స్లోనే చూసుకుంటారు కదా, ఇక్కడ వస్తే యానిమల్స్ని అన్నీ మంచిగా మనం చూసి చెప్తే కూడా మళ్ళీ ఎప్పుడైనా బుక్లో వాళ్ళు గుర్తుపట్టేటట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా పిల్లలతోనైతే మీరు కూడా రండి. లొకేషన్ ఇట్లా చాలా బాగుంది. చూడండి బయటికైతే వెళ్తున్నాము. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ని క్లిక్ చేయండి. ఓకే మరి బాయ్ అండి. చూడు బయటికైతే వచ్చేసాము.